గాంధారి ఆమె ఆలోచిస్తే శాంత స్వభావియే. కొంచెం నెమ్మదితనం ఉంది ఆవిడ దగ్గర. న్యాయం ఉంది, ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జరుగుతున్న విషయాలు ఆమెకి నచ్చడం లేదు. విధివంచితులై వచ్చిన ఈ పాండవుల పిల్లలుని కుంతిని అక్కును చేర్చుకుంది. అందులో ఏమీ కపటం ఏమీ లేదు. తన తమ్ముడు వీళ్ళకి వ్యతిరేకంగా కుటుంబాన్ని నాశనం చేస్తున్న విధానాన్ని చూసింది. కానీ ఎలా ఆపాలో తెలీదు. శకుని మామూలువాడా? తన పుట్టింటిని తెచ్చుకున్న వ్యక్తి తన తమ్ముడు. వాడి ధోరణి చూస్తూనే ఉంది. ఎవరికి చెప్పలేక, ఇటువైపు వాళ్ళకి చెప్పలేక, ఇటువైపు వాళ్ళకి చెప్పాక ఆమె జీవితంలో సమతౌల్యం కోల్పోయింది. ఏమిటి అని ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా స్త్రీలు కొంచెం కొంచెం చిన్న చిన్న దెబ్బలాట్లాడుకున్నా కూడా వాళ్ళు పండగలప్పుడు, ఉత్సవాలప్పుడు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చక్కగా అందరూ కలిసికట్టుగా ఉండాలని, అందరూ మంచి మంచి వస్త్రాలు ధరించి నగలతో ఉత్సాహంగా అందులో పాల్గొనాలని అనుకుంటారు. సరేలే ఏదో చిన్న చిన్న గొడవలు అవుతాయి కానీ రండి అనుకుంటారు. కానీ ఆ రకమైన విషయం ఇక్కడ దెబ్బతింది. కారణం ఏంటంటే, ఈ గొడవలన్నీ కూడా పురుషుల చుట్టూ ఉన్నవే. స్త్రీల మధ్యన ఎలాంటిది లేదు. స్త్రీలందరూ కలిసికట్టుగానే ఉన్నారు. ఒకళ్ళ దుఃఖాన్ని ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఒకళ్ళ విజయాన్ని ఒకళ్ళు ఆకాంక్షిస్తున్నారు, ఒకళ్ళ ఇంట్లో పెళ్ళికి పెడుతున్నారు. వీళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ ఈ క్రౌర్యం అంతా కూడా ఈ పురుషుల చుట్టూ అల్లుకుంది. ముఖ్యంగా కౌరవులు, పాండవులు వీళ్ళ మధ్య ఉన్న ఈ క్రౌర్యాన్ని ఎలాగ పోగొట్టాలి అన్నది మహామహులకే తట్టడం లేదు. ద్రోణాచార్యులు వీళ్ళందరూ తక్కువ వాళ్ళ, భీష్ముడు తక్కువ వాడ, తను ప్రేమగా పెంచినవాడు, తాత తాత అంటూ తన వెనకాల వచ్చిన పిల్లలు వీళ్ళందరూ ఇంతలా దెబ్బలాడుకుండి, ఇంత ఘోరంగా వస్త్రాభరణం కూడా చేసి తమ కులస్త్రీని ఇంత రోడ్డు మీద పెట్టినప్పుడు ఏమీ చేయలేని వాళ్ళే నిస్సత్తుగా కూర్చున్నారు కదా. గాంధారి ఏం చేయగలదు? సరే, ఆవిడ ఏమీ చేయలేకపోయింది. ఇంకా యుద్ధాన్ని ఇప్పుడు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం జరిగిపోయింది. యుద్ధం ముందరుంది. ఈ యుద్ధాన్ని ఆపొచ్చు అని చెప్పి శ్రీకృష్ణుడు వచ్చి స్వయంగా ధృతరాష్ట్రుడికి చెప్తాడు. మీరు మీ ఒక్క పిల్లాడిని మీరు పక్కకి తీస్తే మొత్తం కౌరవ కులం అంతా కూడా బాగుంటుంది, అందరూ కూడా మంచివాళ్లే, ఈ ఒక్కడి వల్లే గొడవ అవుతోంది అని దుర్యోధనుడి వైపు చెయ్యి పెట్టి చూపిస్తాడు. అది చూచాయిగా ధృతరాష్ట్రుడికి తెలుసు, గాంధారికి తెలుసు. సరే పోనీ ఈ యుద్ధాన్ని కాంక్షిస్తున్నాడు ఎవరు? దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు కూడా యుద్ధాన్నే కాంక్షిస్తున్నాడు. వీళ్ళిద్దరూ యుద్ధాన్నే కాంక్షిస్తున్నారు. కానీ ఇక్కడ స్త్రీలకు ఎవరికి కూడా యుద్ధం మీద కోరిక లేదు. ముఖ్యంగా గాంధారికి. ఎందుకంటే తెలుసు, తనకి న్యాయం వాళ్ళ వైపు ఉందని తెలుసు. చూసారా, కళ్ళు లేకపోయినా కూడా ఆవిడ తెలుసుకుంది. ఆవిడ విజ్ఞత అది. ఆవిడ ధర్మ స్వరూపిణి. ఆ న్యాయం అటువైపే ఉందన్న విషయం ఆవిడకి తెలుసు. వీళ్ళు కేవలం అన్యాయంగా వీళ్ళు గొడవ చేస్తున్నారని తెలుసు. కృష్ణరాయవారం వచ్చి శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి ఈ అబ్బాయిని ఒక్కడిని మీరు, ఈ దుర్యోధనుని ఒక్కడిని మీరు తప్పిస్తే ఇంక యుద్ధం జరగదు అంటాడు. కానీ అతన్ని తప్పించడం ఎలాగా? అది జరగదు. కానీ రాబోయే మహాయుద్ధంలో ఎవరు నిలబడతారో ఎవరు నిలబడరో అన్న విషయం ధృతరాష్ట్రుడికి తెలియదు, గాంధారికి తెలీదు, ఎవరికీ తెలీదు. పోనీలే ఈ యుద్ధాన్ని ఆపుదాం అనుకుని శ్రీకృష్ణరాయవారాన్ని ఆహ్వానిస్తారు. శ్రీకృష్ణుడు వచ్చి చెప్పబోతాడు. చెప్పిన విషయం అంతా కూడా ధృతరాష్ట్రుడు గమనిస్తాడు. అప్పుడు భార్యని పిలుస్తాడు. విదురుడి చేత కబురు పంపుతాడు. పొందుగ పలుకు, బుద్ధిశాలి. ఈ బుద్ధిశాలి అయిన తన భార్య గాంధారి పొందుగ్గా మాట్లాడుతుంటాడు. అంటే అవసరమైతే ఎంత అవసరమో అంతే మాట్లాడుతుంది. కానీ చెప్పేది సూటిగా చెప్తుంది, పొందికగా మాట్లాడుతుంది. ఆమె బుద్ధిశాలి. ఆవిడ్ని పిలవండి. ఆవిడని పిలిచి వీళ్ళకి కొంచెం మంచి మాటలు చెప్పిద్దాం, కనీసం తల్లి మాటైనా వింటాడేమో ఈ దుర్యోధనుడు అని చెప్పి కబురు పెడతారు. ఎవరికి? గాంధారికి. అంటే మహానుభావులందరూ, భర్తలు అందరూ కూడా అక్కడ ఉండగానే
కొడుక్కి న్యాయం ధర్మం చెప్పి బుద్ధి చెప్పవలసిన దాన్ని ఆ విషయాన్ని గాంధారికి కబురు పెట్టి గాంధారిని పిలుస్తాడు రాష్ట్రుడు. తర్వాత ఏమైందో మళ్ళీ చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.